హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం స్నోఫ్లేక్ లో స్కేల్ అప్ అండ్ స్కేల్ అవుట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు స్కేలింగ్ అంటే ఏంటి? స్కేలింగ్ అంటే మన అవసరానికి తగ్గట్టు మనం ప్రాసెసింగ్ పవర్ ని కానీ లేకపోతే రిసోర్సెస్ ని కానీ పెంచుకుంటూ పోతే దాన్ని స్కేలింగ్ అంటాం. ఓకే. ఇప్పుడు మామూలుగా స్కేలింగ్ లో మీకు బిగ్ డేటా గురించి ఐడియా ఉన్నట్టయితే మనకి టూ టైప్స్ ఆఫ్ స్కేలింగ్ ఉంటాయి. ఒకటి వర్టికల్ స్కేలింగ్, ఇంకోటి హారిజంటల్ స్కేలింగ్. వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటంటే మనం ప్రస్తుతం యూజ్ చేస్తున్న ప్రాసెసింగ్ ఏదైతే ఉందో దానిదే పెర్ఫార్మెన్స్ పెంచడం. ఓకే, అది వెర్టికల్ స్కేలింగ్. పెర్ఫార్మెన్స్ కేపబిలిటీ పెంచడం. హారిజంటల్ స్కేలింగ్ ఏదంటే అంటే మనం యూజ్ చేసే డివైస్ కానీ కంప్యూటేషన్ డివైస్ కానీ ఏదైతే ఉందో దాని నంబర్స్ ఇంక్రీజ్ చేస్తే దాన్ని హారిజంటల్ స్కేలింగ్ అంటాం. ఓకే. ఇప్పుడు స్కేల్ అప్, స్కేల్ అవుట్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్కేల్ అప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 50 GB డేటా ఉంది. మనం 50 GB డేటాకి ఒక క్వెరీ రాసి మనం దానికి వేరోస్ కనుక ఎక్స్ట్రా స్మాల్ ఇచ్చామనుకోండి, అది చాలా టైం తీసుకుంటది. సో ఇక్కడ మనం చేయాల్సింది స్కేల్ అప్. ఎందుకంటే ఈ ఎక్స్ట్రా స్మాల్ ఇవ్వడం వల్ల చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మనం వేర్ హౌస్ ఎక్స్ట్రా స్మాల్ కాకుండా లార్జ్ ఆర్ ఎక్స్ట్రా లార్జ్ తీస్తాం. ఓకే. ఇది స్కేల్ అప్ అంటే మనకున్న వేర్ హౌస్ పెర్ఫార్మెన్స్ బట్టి మార్చడం, ఐ మీన్ వేర్ హౌస్ సైజ్ ని అప్గ్రేడ్ చేయడం. ఓకే. ఈ స్కేల్ అప్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? మనకి మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, మనకి లాటెన్సీ తక్కువ టైంలో వస్తుంది, కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్కేల్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 50 GB డేటా ఉంది, బట్ నేను ఇదే డేటా మీద 3 or more క్వెరీస్ ఇచ్చాను అనుకోండి. ఓకే. 3 or more క్వెరీస్ ఇచ్చి ఆ, ఒకటే జస్ట్ లార్జ్ వేరోసే వాడా అనుకోండి, ఇప్పుడు కూడా మనకి లేటెన్సీ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనకి క్వెరీస్ 3 ఉన్నాయి, కానీ మనం ఇచ్చిన వేరోస్ ఒకటే. సో 3 క్వెరీస్ కి మనం కానీ ఒక 3 వేరోస్ ఇచ్చామనుకోండి, సో మనకి లేటెన్సీ తగ్గుద్ది, ఒక్కో క్వెరీ ఒక్కో వేరోస్ లో రన్ అవుతుంది. ఇలా నంబర్ ఆఫ్ వేరోస్ ఇంక్రీజ్ చేసాం అంటే మనం కంప్యూటింగ్ కంప్యూటింగ్ కి ఏమైతే వాడుతున్నాం వేరోస్, అదే నోట్స్, నంబర్ ఆఫ్ నోట్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం, దాన్ని అప్గ్రేడ్ చేయట్లేదు. ఇలా ఇంక్రీజ్ చేస్తే దీన్ని స్కేల్ అవుట్ అంటారు. ఓకే. ఈ ఈ స్కేల్ అవుట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి హై అవైలబిలిటీ ఉంటుంది. అంటే ఏ ఏ టైంలో ఉన్నా అవైలబుల్ అవుతుంది. ఇంకా ఫాల్ట్ టాలరెన్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా అయి ఉంటుంది. ఒక నోడ్ ఫెయిల్ అయినా మనకి ఇంకో నోడ్ ఇంకో నోడ్ లో క్వెరీ ప్రాసెస్ చేయొచ్చు. ఓకే. లార్జ్ స్కేల్ వర్క్లోడ్స్ కి మనం మోస్ట్లీ స్కేల్ అవుటే వాడతాము. సో ఈ స్కేల్ అవుట్, స్కేల్ అప్ ఎప్పుడు వాడాలి క్లియర్ గా అంటే, స్కేల్ అప్ అనేది మనకి స్మాల్ టు మీడియం వర్క్ ఉంటే, ఐ మీన్ స్మాల్ టు మీడియం వర్క్ లోడ్ ఉంటే అప్పుడు వాడతాం. లేకపోతే మన క్వెరీ పెర్ఫార్మెన్స్ పెంచి లాటెన్సీ తగ్గడానికి, సింపుల్ గా మేనేజ్ చేసుకోగలడానికి స్కేల్ అప్ వాడతాం. ఓకే. స్కేల్ అవుట్ ఎప్పుడు వాడతాం అంటే మనకి ఎక్కువ వర్క్ లోడ్ ఉంటే, ఎక్కువ వాల్యూమ్స్ ఆఫ్ డేటా యూజ్ చేయాలంటే, మొత్తం అవుట్పుట్ అవైలబిలిటీ మొత్తం ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనం స్కేల్ అవుట్ వాడతాం. సో బిగ్ డేటా టైమ్స్ లో వెర్టికల్ స్కేలింగ్, హారిజంటల్ స్కేలింగ్ ఏవైతే ఉన్నాయో అవి స్నోఫ్లేక్ టైమ్స్ లో స్కేల్ అప్ అండ్ స్కేల్ అవుట్. వెర్టికల్ స్కేలింగ్ అంటే స్కేల్ అప్, హారిజంటల్ స్కేలింగ్ అంటే స్కేల్ అవుట్.